హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈరోజు ఆంజనేయ స్వామి కీర్తనలో 7వది, అది అభ్యాసం చేద్దాం. మామ జబూరే పడి రే హనుమంత రమ పద సేవీప వీర హనుమంత రామ పద సేవీప వీర హనుమంత మామ జబూరే పడి రే హనుమంత ಹುಟ್ಟುತ್ತಲೆ ಹೊನ್ನ ಕಚ್ಚುಟವ ಕುಂಡಲ ವೆರಸಿ ಹುಟ್ಟುತ್ತಲೆ ಹೊನ್ನ ಕಚ್ಚುಟವ ಕುಂಡಲ ವೆರಸಿ ನಿಷ್ಠೆಯಲ್ಲಿ ರಘುಪತಿಯ ಪಾದವನೇ ಕಂಡು ನಿಷ್ಠೆಯಲ್ಲಿ ರಘುಪತಿಯ ಪಾದವನೇ ಕಂಡು ದಿಟ್ಟ ಹರಿದಾಡಿ ಮನ ಮುಟ್ಟಿ ಪೂಜಿಸಲ ಜನ ದಿಟ್ಟ ಹರಿದಾಡಿ ಮನ ಮುಟ್ಟಿ ಪೂಜಿಸಲ ಜನ ಪಟ್ಟ ಕನುವಾದ ಸಿರಿವಂತ ಹನುಮಂತ ಪಟ್ಟ ಕನುವಾದ ಸಿರಿವಂತ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಅಂಬರಕ್ಕೆ ಪುಟ ನೆಗೆದು ಅಂಬುದಿಯ ನೆರೆ ದಾಟಿ ಅಂಬರಕ್ಕೆ ಪುಟ ನೆಗೆದು ಅಂಬುದಿಯ ನೆರೆ ದಾಟಿ ಕುಂಬಿನಿಯ ಮಗಳಿ ಉಂಗುರವ ನಿತ್ತೆ ಕುಂಬಿನಿಯ ಮಗಳಿ ಉಂಗುರವ ನಿತ್ತೆ ಬೆಂಬಿಡದೆ ಲಂಕೆಯನು ಸಂಭ್ರಮದಿ ಸಕಗಿತ್ತೆ ಬೆಂಬಿಡದೆ ಲಂಕೆಯನು ಸಂಭ್ರಮದಿ ಸಕಗಿತ್ತೆ ಗಂಭೀರ ವೀರಾದಿ ವೀರ ಹನುಮಂತ ಗಂಭೀರ ವೀರಾದಿ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಅತಿ ದುರುಳ ರಕ್ಕಸನು ರಥದ ಮೇಲಿರಲು ಅತಿ ದುರುಳ ರಕ್ಕಸನು ರಥದ ಮೇಲಿರಲು ರಘುಪತಿಯು ಪದಚರಿಯಾಗಿ ನಿಂತಿರಲು ನೋಡಿ ರಘುಪತಿಯು ಪದಚರಿಯಾಗಿ ನಿಂತಿರಲು ನೋಡಿ ಪೃಥ್ವಿ ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು ರಥವಾದೆ ಒಡೆಯನಿಗೆ ಪೃಥ್ವಿ ಗಗನಕ್ಕೆ ಬೆಳೆದು ರಥವಾದೆ ಒಡೆಯನಿಗೆ ಅತಿ ಭಯಂಕರ ಸತ್ವವಂತ ಹನುಮಂತ ಅತಿ ಭಯಂಕರ ಸತ್ವವಂತ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ಒಡೆಯ ಉಣಕರೆಯ ಲಂದಡಿಗಳಿಗೆ ಕೈ ಮುಗಿದು ಒಡೆಯ ಉಣಕರೆಯ ಲಂದಡಿಗಳಿಗೆ ಕೈ ಮುಗಿದು ದೃಢ ಭಕುತಿಯಿಂದ ಮೌನದಲ್ಲಿ ಕುಳಿತು ದೃಢ ಭಕುತಿಯಿಂದ ಮೌನದಲ್ಲಿ ಕುಳಿತು ಎಡೆಯೇ ಕೊಂಡೆದ್ದೋಡಿ ಗಗನದಲ್ಲಿ ಸುರರಿಂಗೆ ಎಡೆಯೇ ಕೆಂಡದ್ದೋಡಿ ಗಗನದಲ್ಲಿ ಸುರರಿಂಗೆ ಕೊಡುತ್ತ ಸವಿದುಂಡ ಗುಣವಂತ ಓ ಹನುಮಂತ ಕೊಡುತ್ತ ಸವಿದುಂಡ ಗುಣವಂತ ಓ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ ಮಾಮಜ ಬಾಪುರೆ
ಬಳಿರೆ ಹನುಮಂತ. ಪ್ರಥಮದಲ್ಲಿ ಹನುಮಂತ, ದ್ವಿತೀಯದಲ್ಲಿ ಕಲಿ ಭೀಮ. ಪ್ರಥಮದಲ್ಲಿ ಹನುಮಂತ, ದ್ವಿತೀಯದಲ್ಲಿ ಕಲಿ ಭೀಮ. ತೃತೀಯದಲ್ಲಿ ಗುರು ಮಧ್ವ ಮುನಿಯು ಎನಿಸಿ. ತೃತೀಯದಲ್ಲಿ ಗುರು ಮಧ್ವ ಮುನಿಯು ಎನಿಸಿ. ಪ್ರತಿಯಿಲ್ಲದಲೇ ಮೆರೆದ ಪುರಂದರ ವಿಠಲನ. ಪ್ರತಿಯಿಲ್ಲದಲೇ ಮೆರೆದ ಪುರಂದರ ವಿಠಲನ. ಭಕ್ತ ನಿನಗಾರು ಸರಿ ವಿಜಯ ಹನುಮಂತ. ಭಕ್ತ ನಿನಗಾರು ಸರಿ ವಿಜಯ ಹನುಮಂತ. ಮಾಮಜೆ ಬಾಪುರೆ ಪಳಿರೆ ಹನುಮಂತ. ರಾಮ ಪದ ಸೇವೀಪ ವೀರ ಹನುಮಂತ. ಮಾಮಜ ಬಾಪುರೆ ಬಳಿರೆ ಹನುಮಂತ. ಬಳಿರೆ ಹನುಮಂತ. ಬಳಿರೆ ಹನುಮಂತ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. హనుమంతుని యొక్క సకల కార్యములను చూచిన వారు ఎవరైనా సరే బళ వహ్వ బాపురే మధ్యారే ఆహా ఓహో అనవలసిందే. ఎందుచేత అంటే హనుమంతుడు తన అవతారంలో త్రేతాయుగంలో అన్ని అద్భుతాలు చేశాడు. అందువల్ల ఎవరైనా ఆయన చరిత్ర కనుక విన్నట్లయితే అబ్బా అనాల్సిందే. కనుక మా మధ్య బాపురే. కాబట్టి ఆయన విచిత్రమైనటువంటి అద్భుతమైన చరిత్ర ఆయనది. మొదటి చరణం చూస్తే పుట్టగానే అంటే పుడుతూనే ఆయన బంగారు కిరీటము కుండలాలతో మెరిచిపోతూ ఉదయించాడు. ఆ విధంగా జన్మించాడు. తర్వాత నిష్ఠతో రఘుపతి యొక్క పాదమును చూచినవాడు. ఎందుకంటే ఆయనకి సూర్యుడు వరం ఇచ్చాడు. నీవు సకల విద్యా పారంగతుడు అయిన తర్వాత, సుగ్రీవుడికి మంత్రిగా ఉండిన తర్వాత కొంతకాలం రామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య దర్శనం అవుతుంది. కాబట్టి ఆయన యొక్క అసలైన రూపము నువ్వు దర్శిస్తావు. అసలైన రూపం అంటే రాముడి యొక్క అసలైన రూపం విష్ణుమూర్తి అవతారం. కాబట్టి రాముడిని చూచినప్పుడు హనుమంతుడికి 4 చేతులు దర్శనం ఇచ్చినాయి. అంటే చతుర్బాహులతో సంగతికర గదాపదములతో దర్శనం ఇచ్చాడు రామచంద్రమూర్తి. అప్పటికి ఆయనకు అర్థమైంది ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అని. ఆ రోజు నుంచి ఆయన సేవకు అంకితమైనాడు హనుమంతుడు. అలాగే దిట్టతనముతో హరిని మనస్ఫూర్తిగా పూజించి ఉత్తమ పదవి అంటే పదవులలో దేవతలలో ఒకదానికంటే ఒకటి పెద్దది గొప్పగా ఉంటుంది. కానీ అన్నిటికంటే గొప్ప పదవి బ్రహ్మ పదవి. రాబోయే కాలంలో అంటే రాబోయే కల్పంలో మనకు బ్రహ్మదేవుడిగా హనుమంతుడు వాయుదేవుడు రావడం జరుగుతుంది. అంటే అదే అత్యుత్తమ పదవి. కాబట్టి ఆ బ్రహ్మ పదవిని చేపట్టినటువంటి శ్రీమంతుడు హనుమంతుడు. రెండవ చరణం చూస్తే దాని అర్థం ఆకాశమంత ఎత్తు ఎదిగి సముద్రమును దాటి భూదేవి కుమార్తె అంటే సీతమ్మవారు ఆవిడికి ఉంగరమునిచ్చి శంక లేక ఎటువంటి సందేహం లేక లంకా నగరమును ఆశ్చర్యముగా సఖుడైన అంటే మిత్రుడైనటువంటి విభీషణుడికి ఇచ్చినటువంటి గంభీర వీరాది వీరుడా ఓ హనుమంత. అంటే హనుమంతుడు ఇవ్వటం లేదు, రామచంద్రమూర్తి అనుగ్రహం చేశాడు. అయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందిన వారికి మాత్రమే రాముడు అనుగ్రహం చేస్తాడు. కాబట్టి హనుమంతుడు మొట్టమొదటిగా విభీషణుడి గురించి గొప్పగా చెప్పాడు. అందువల్లనే విభీషణుడిని రామచంద్రమూర్తి చేరదీశాడు. తర్వాత చరణం చూస్తే అతి దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు అంటే రావణాసుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన రథంలో ఉన్నాడు. కానీ రామచంద్రమూర్తి మాత్రం రథం లేదు. అందువల్ల పాదచారిగా అంటే కిందే భూమిపై నిలబడి ఉన్నాడు. రఘుపతి పాదచారి అయి ఉండగా చూచి ఆయన బాధపడ్డాడు హనుమంతుడు. ఎందుకంటే శత్రువు రథంలో ఉన్నాడు, రామచంద్రమూర్తి భూమి పైన నిలబడి ఉన్నాడు. కాబట్టి అప్పుడు వెంటనే ఆయన భూమి ఆకాశములకు పెరిగి అంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగి రామచంద్రమూర్తికి
తానే రథమై అంటే రామచంద్రమూర్తిని భుజాల పైన ఎక్కించుకొని రావణాసుడితో యుద్ధం చేయించాడు. కాబట్టి హనుమంతుడి యొక్క భుజాల పైన కూర్చుని రామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధం చేశాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవేంద్రుడు తన యొక్క రథాన్ని పంపించడం తర్వాత కథ జరుగుతుంది. కానీ మొట్టమొదట ఆ రామచంద్రమూర్తికి ఈయనే రథమైనాడు, అంటే భుజముపై ఎక్కించుకున్నాడు. అతి భయంకర జవసత్వములు కలిగినటువంటి ఓ హనుమంత. తరువాత చరణం ప్రథమముగా హనుమంతుడిగా అంటే ప్రథమ అవతారం హనుమంతుడిగా, ద్వితీయ అవతారం భీమసేనుడిగా, తృతీయ రూపముగా గురు మధ్వాచార్యులుగా భాసిల్లి ఎదురే లేని తిరుగులేనటువంటి శ్రీ పురంధర విఠలుని యొక్క భక్తుడైన విజయ హనుమంత నీకెవరు సాటి అంటే హనుమంతుడికి సాటి అయినటువంటి వాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఎప్పుడూ లేరు. కాబట్టి హనుమంతుడికి హనుమంతుడే సాటి అని ఈ రీతిగా ఈ పాటకు మనం అర్ధతాత్పర్యాలు చెప్పడం జరిగింది. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.